मेगा न्यूज़ సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ గాంధీనగర్ పరిధిలోని చిట్టూరి హైస్కూల్ నందు 6, 7, 8, 9, 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎన్టీఆర్ జిల్లా వారి ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానోత్సవం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ వ్యాస రచన పోటీని స్కూల్ స్థాయిలో విజయవాడ నగరంలోని ముఖ్యమైన పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో అనేక మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని ఇలాంటి గ్రంథాలను చదవడం ద్వారా వారు పరిపూర్ణమైన వ్యక్తులుగా మారడానికి అవకాశం లభిస్తుందని సమాజానికి దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చిట్టూరి స్కూల్ హెడ్ మాస్టర్ హారిక గారు, జిల్లా ధార్మిక కమిటీ సభ్యులు బొగ్గరపు వెంకట బాలకోటేశ్వరరావు, శ్రీవారి సేవకులు శోభన్ బాబు, వేద పండితులు మంగిపుడి వెంకట శాస్త్రి, అంబడిపుడి మహావిష్ణు, 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్, ధర్మ ప్రచార పరిషత్ ఎన్టీఆర్ జిల్లా ప్రోగ్రామ్ అసిస్టెంట్ సివికే ప్రసాద్, విశ్వధర్మ పరిషత్ సభ్యులు ఉప్పులూరి శేషప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ఇస్కాన్ సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు ఈ రోజున హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు వ్యాసరచన పోటీల్ని గీత మీద నిర్వహించడం జరిగింది. ఇది చాలా అవసరం. ఈనాటి బాలలందరూ కూడా రామాయణం కానీ మరి గీత కానీ చదవాలి, అర్థం చేసుకోవాలి. దాంట్లో మనకి అదొక మహాగ్రంథం. జీవితంలో ప్రతి అంశానికి కూడా దాంట్లో సమాధానం దొరుకుతుంది. అలాంటి గీతలో మనం పిల్లలు బాల్యం నుంచే కనుక ఒక క్రమశిక్షణతో అది అలవాటు చేసుకొని చదివితే దానివల్ల పెద్ద అయినాక వాళ్ళ కోరుకున్న ఆశపడిన టార్గెట్ అయిన లక్ష్యాల్ని చేరుకోవటం ఈజీ అవుతుంది. తల్లిదండ్రులు కూడా దాని మీద బాధ్యత తీసుకోవాలి. మన కల్చర్ ఏంటి, హిందూ సంస్కృతి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, అసలు ఈ హిందూయిజం అంటే ఏంటి అనేది అందరికీ కూడా తెలియజేయాల్సి. నమః టీటీడీ గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పోటీలు అనేది చిట్టూరి హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బోండా ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు. అండ్ మరియు ఇటువంటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన టీటీడీ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి వాళ్ళకి కూడా స్కూల్ తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున, స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఆధునికంగా స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ మరియు సోషల్ మీడియాతో ఉన్నారు. అటువంటి జనరేషన్ ఆఫ్ కిడ్స్కి కూడా భగవద్గీత, హిందూ యొక్క ధర్మం, ఈ ప్రచార సభ ద్వారా వాళ్ళకి ఉన్న విలువలు, వాళ్ళకి చేపట్టాల్సిన ధర్మం గురించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందకరంగా ఉంది. అందుకు మా స్కూల్లో ఇటువంటిది ఇంకా ఘనంగా నిర్వహించడం వలన నేను ఇస్కాన్ విజయవాడ మందిరానికి అధ్యక్షుడు సేవ అందిస్తున్నాను. గీతా జయంతి సందర్భంగా టీటీడీ వారు రాష్ట్ర వ్యాప్త కృష్ణా జిల్లా మొత్తం మీదుగా ఈ భగవద్గీత శ్లోక పోటీలు చిత్తూరు స్కూల్ ద్వారా నిర్వహించారు. చాలా చాలా అభినందనీయము. భగవద్గీత అనేది కేవలం ఒక ధార్మిక గ్రంథం మాత్రమే కాదు, అదొక మాన్యువల్ ఫర్ లైఫ్. అంటే మనము ఏ వస్తువుకైనా సరే దాన్ని ఎలా సరిగ్గా ఉపయోగించే ఒక మాన్యువల్ ఉంటుంది. అదేవిధంగా మనిషి ఎలా బతకాలి, దేనికోసం బతకాలి, ఇవన్నీ చెప్పడానికి భగవద్గీత ఉంటుంది. సో ఈ భగవద్గీత అనే దాని యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకి జనాల్లో ఇంకా పెరుగుతుంది. దానికోసం ఇస్కాన్ కూడా ఎంతెంత ప్రయత్నిస్తుంది. మన ప్రియతమ నరేంద్ర మోదీ గారు కూడా మొన్న రీసెంట్గా జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమంత్రి ఓత్ టేకింగ్ సెరమనీ వెళ్ళినప్పుడు ఆయన భగవద్గీత ఇచ్చారు. ఏమన్నారంటే, నాకు ఇవ్వడానికి ఎంతకన్నా పెద్ద బహుమతి లేదు, తీసుకోవడానికి మీకు ఎంతకన్నా బహుమతి లేదని చెప్పారు. సో అలాంటి భగవద్గీత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా దాన్ని పాటిస్తున్నారు. ఎన్నెన్నో యూనివర్సిటీలు కూడా నేర్పిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇంకా అది ఇంపార్టెంట్, ఎందుకంటే మైండ్ కంట్రోల్ ప్లస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సమస్యలు